హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. పొద్దున్నే లేసి ఇలా ఊడ్చి, చల్లుకొని చక్కగా గుమ్మాలు అలంకరించుకున్నానండి ఈరోజు. ప్రతిరోజు చేసే పనైనా కానీ, మనం లేచి ఈ రోజుకు మనకిది ప్రాప్తం ఉంటేనే దక్కుతదండి. లేదంటే దక్కదండి. ఎందుకంటే, మనకు అనుక్షణం మనకి పోయింది రాదు, జరిగేది మనకి తెలియదండి. అందుకే చెప్తున్నాను. ఇలా గుమ్మాలు అలంకరించుకున్నానండి మంచిగా. తర్వాత ఈ పొయ్యి రాత్రే కడుక్కున్నానండి. శుభ్రంగా రాత్రి తోమి, శుభ్రంగా కడుక్కున్నాను. బోలు తోమి శుభ్రం చేసుకొని, ఇంక పొద్దున్నే నేను లేచినప్పుడు, ఇంక బయట ఊడ్చి చల్లుకొనొచ్చి, స్నానం చేసుకొనొచ్చి పొయ్యి పూజ చేసుకున్నానండి. పొయ్యి పూజ చేసి నాకెంత టైం అయిందనేది మీకు టైమర్ పెట్టానండి ఈరోజు. ఈ టైం వరకు నాకు పొయ్యి దగ్గర అయిపోయిందండి. ఆ తర్వాత పూజ దగ్గరికెళ్ళిపోయానండి నేను. పూజా మందిరం దగ్గరికెళ్ళి చక్కగా పూజ చేసుకొని, స్వామి వార్లకి అభిషేకం చేసుకొని, చక్కగా పూజ చేసుకొని, బయటికెళ్ళి తులసమ్మకు పూజ చేసుకున్నానండి. బయట సూర్యోదయం కాకముందుకే పావుతక్కువ 6, 20 నిమిషాలు తక్కువ 6కో ఏమో బయట సూర్యోదయం కాకముందుకే బయటికెళ్ళి పెట్టుకున్నానండి. దీపం పెట్టుకున్నాను. బయట కూడా చూపెట్టాను ఈరోజు మీకు. సూర్యోదయం కాలేదండి ఇంకా. ఇలా సూర్యోదయం కంటే ముందు పూజ చేసే అదృష్టం ఉండాలండి. నిజంగా నాకిది కావాలి అని కోరుకుంటాను నేను ప్రతిసారి కూడా. సూర్యోదయం కాకముందుకే పూజ చేసుకోవాలి. కొద్దిగా వాకింగ్ చేశానండి ఈరోజు. టైం మిగిలింది. మా వారు పూల కోసం వెళ్లారండి. అందుకే నాకు టైం మిగిలింది. చక్కగా వచ్చి టీ పెట్టుకున్నాను నేనొక్కదాన్నే. ఇగ టీ తాగేసిన తర్వాత మా వారు పూలు తెచ్చారండి. అన్ని రకాల పూలు పట్టుకొచ్చారు మళ్ళీ. 4, 5 రోజుల కోసం అని చెప్పి పూలు, పండ్లు స్వామి వాళ్ళకి రోజు పెట్టుకుంటాను. కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చారండి. ఇదంతా పచ్చడి స్టోర్ చేసుకున్నానండి. నేను పచ్చడి పెట్టి 2 సీసాల్లో స్టోర్ చేసుకుంటానండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.